అంటే దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక్క నిమిషం, దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు. మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి. Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా ఉంది కదా? గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరియట్ మాకు పిలువమనండి, అపియర్ కామనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. ప్లీజ్ డు నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హు బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ. మీడియా నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కడుతున్నాము. ఒక్క నిమిషం అక్క, లో కూడా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది. మీరు చూడండి, దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్. మీరు చూడండి అక్కడ, మీరు చూస్తే అన్ని అర్థమవుతాయి. లక్షలు ఫీల్ తీసుకోవాలి కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళ పిల్లలు ఒకవేళ లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్, ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరరీ పీపుల్, whoever it is, I request, please do not target the students for a political reason. I request once again, sir. మీరు ఏవైతే స్టూడెంట్ ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. సార్ ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. ఈజ్ హీ బిలాంగ్స్ టు సమ్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ? ఈజ్ హీ హావింగ్ దిస్ థింగ్ టు ఆస్క్ us? ఎనీవేస్, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క, there are so many, sorry to call you, you're younger to me. There are issues which happen in every institutions, and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఏమైనా ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, వెనెవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెనెవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్, దే విల్ కమ్. గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యే మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా. చూస్తుంటే నీకు ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాం. మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున వేల మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? 25 మందా? వేల మంది కొట్లాడుతా ఉన్నారండి. ఇవాళ వేల మంది పోరాడుతా ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట. బౌన్సర్లను పెట్టి నూకుపిస్తా ఉన్నారంటే. వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది. మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా
మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం, అన్యాయంని బయటికి తెచ్చే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు ఎవరన్నారు ధ్వంసం చేస్తారని? అవును, తప్పకుండా ఇల్లీగల్ గా ఉంటే ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ అయ్య తాతలేదు కూడా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చెర్ల కట్టిన దానికి మొత్తం చేసి కింద నుంచి డిమాండ్ ఇచ్చారు చేసి గోడని డిమాండ్ చేశారు, మళ్ళీ కట్టుకుంటారు కదా గోడ. లే అదే దాని కొంచెం ఇంకా తప్పకుండా మీ మీడియా మిత్రులకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసే అన్యాయాలని బయటికి తేవాలని తప్పకుండా మీతోడు కూడా కలిసి పోరాడతాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు విద్యార్థులను, ఎడ్యుకేషన్ ని, హెల్త్ ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మేము ఎప్పుడు కూడా విద్యార్థులతోటి రాజకీయం చేయలేదు. విద్యార్థుల తరఫున నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చిన కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము డాక్టర్లము, మేము ఇదంటే ఈవెన్ ఐఎమ్ డాక్టర్, నాకు 2 గోల్డ్ మెడల్ ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ముందే ఉంది కదా అది. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్ గా మాట్లాడతా, ముక్కుసూటిగా ఎవరికి కూడా భయపడా, ఎక్కడ కూడా వెనకకు పోం. ఏదున్నా, ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉన్నోళ్ళమండి. మీరు చూసిర్రు, ఒక ప్రభుత్వానికి, ఒక వ్యవస్థకి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టిరు మమ్మల్ని ఓడగొట్టడానికి. గెలిచి వచ్చినాం కదా. ప్రజల బలం లేనిది అట్లా వస్తుందా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఈ పనికిరానోళ్ళు పనికిరాని మాట్లాడితే మేము సహించేది లేదు. మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా, మీ వైపు ఉన్నారా తెలుసుకుందాం. దానికి కూడా రెడీ కదా. ఇప్పుడు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తా ఉన్నారు. విద్యార్థులతోటి దొంగ ఓట్లు చేపించి ఇవాళ ఎలక్షన్ల కోసం వాడుతా ఉన్నారు. ఇవి నిజాలు కాదా? మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు నిజాలో కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడిన సమయం వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మా మెదక్ డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంది, మా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు, ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఎక్కడికన్నా పోయే రైట్ నాకుంది. తప్పకుండా ప్రజల కోసం కొట్లాడతాం. మైనంపల్లి రోహిత్ అనేటోడిని, మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోళ్ళని ఉట్టి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడనో గుర్తుపడతారు. ఎన్నో రాష్ట్రాలలో మాకు అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. థ్యాంక్ యూ.